హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం. బాల్కనీలో నిలబడి క్లైమేట్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సమీరాని చూశాడు. ఆమెను టవల్లో చూడగానే చాలా నవ్వొచ్చేసింది అతనికి. చెస్ట్ నుండి థైస్ వరకు మాత్రమే ఉంది ఆ టవల్. ఆరో సైడ్ స్మైల్ చేస్తూ ఆమెను వెనక నుండి హత్తుకొని, ఏంటి ఇలా కంఫర్ట్గా ఉందని ఇలాగే ఫిక్స్ అయిపోయావా? చిచి, అది కాదండి, నాకు బట్టలు లేవుగా, మర్చిపోయి ఫ్రెష్ అయ్యాను. బట్టలు లేవని గుర్తొచ్చింది. ఏం చేయాలో అర్థం కాక ఇలాగే నిల్చుండిపోయాను. ఇప్పుడు బట్టలతో ఏం పని అన్నాడు కొంటెగా. అతని మాటలకి సిగ్గుపడుతూ, సిగ్గులేదు మీకు అంటూ అతన్ని విడిపించుకొని అక్కడి నుండి పరిగెత్తింది సమీర. ఆరవ్ నవ్వుతూ ఆమె వెనకాలే పరిగెత్తి పట్టేసుకున్నాడు. ఆరవ్ సమీరాని కాదు, టవల్ని. ఒక్కసారిగా సమీర అడుగులు అక్కడే ఆగిపోయి టవల్ని గట్టిగా పట్టుకొని మెల్లగా తల తిప్పి అతన్ని చూసింది. టవల్ కార్నర్ పట్టుకొని సైడ్ స్మైల్ చేస్తూ ఆమెను చూస్తున్నాడు. అతని చూపుల వేడికి టవల్ని చుట్టుకోవాలని గట్టిగా పట్టుకున్న అతడి పట్టు నుండి రావట్లేదు. వదలండి అనింది. ఏం చేస్తావ్ అంటూ ఆ టవల్ కార్నర్ పట్టుకొని దగ్గరికి వస్తూ అన్నాడు. ప్లీజ్ వదలండి అని సిగ్గుతో ముడుచుకుపోతూ అంటుంటే ఆరవ్ టవల్ని గట్టిగా లాగాడు. అంత ఫోర్స్గా లాగగానే టవల్తో పాటు సమీర కాడ అతడి కౌగిట్లో చేరిపోయింది. ఆ ఫోర్స్కి టవల్ ఎప్పుడో ఊడిపోయి కింద పడిపోయింది. ఇలాంటి ఆచ్ఛాదనం లేని శరీరం అతనికి డైరెక్ట్గా తగులుతుంటే ఇద్దరి ఒంట్లో మైకం కమ్ముకుంటోంది. ఆమెను గట్టిగా హత్తుకొని అమాంతం ఎత్తి బెడ్ మీదకి చేర్చి బ్రైట్గా ఉన్న రూమ్ని డార్క్గా మార్చి ఆమె మీదకి చేరాడు. ఇద్దరు ఒకరి మైకంలో ఒకరు మునిగిపోయి అతని చర్యకి ఆమె ఒళ్ళంతా తాపం పెరిగిపోయి అతని వీపుని చుట్టేసింది సమీర. ఆమె పాదాలని ముద్దులతో అభిషేకిస్తూ ఆమెలో ఫీలింగ్స్ పీక్స్లోకి తెచ్చి అతని చేతులు పెదవులు ఆమె సొగసులని అందాలని కొలుస్తూ నాలుకతో రుచి చూస్తూ ఆమె నుండి వచ్చే న్యాచురల్ అరోమా మరింత మత్తుకి గురి చేస్తుంటే ఆమెలోకి చేరి ఇద్దరు స్వర్గపు అంచులని చవి చూశారు. కొన్ని గంటలుగా సాగిన వాళ్ళిద్దరి మధ్య ఎడబాటుకి ఆ కలయికతో ఫుల్ఫిల్ చేసుకున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయింది. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా స్కిప్ అవ్వడంతో ఈవినింగ్ కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే ఇద్దరికీ ఒక్కసారిగా మెలకువ వచ్చి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అతని కొంట చూపులు విసురుతుంటే బెడ్షీట్ నిండుగా కప్పుకొని నిలువెల్లా సిగ్గుతో ముడుచుకుపోయింది సమీర. ఓయ్ సమీ, ఆకలేయట్లేదా? చాలా వేస్తోంది అనింది నిండుగా కప్పుకొని. ఆరవ్ నవ్వుకొని ఆ ముసుగు తీసి మాట్లాడే అన్నాడు. బాబోయ్, నేను తీయను బాబు. ఆ ముసుగు తీస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పటికే ఎనర్జీ మొత్తం స్ట్రా వేసి పిలిచేశారు. ఇంకేముంది? హనీమూన్ అంటే ఈ మాత్రం ఉండాలి బేబీ. ఏం హనీమూనో ఏంటో ఒళ్ళంతా పులిసిపోయింది. ప్లీజ్ అండి, బాగా ఆకలేస్తుంది అని బెడ్షీట్ లోపల నుండి అడుగుతుంటే అటువైపు నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఈయన ఎక్కడికి వెళ్ళారు? మాట్లాడట్లేదేంటి అని చిన్నగా బెడ్షీట్ తీసి చూసింది సమీర. అక్కడ ఆరవ్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడా అని చుట్టూ చూసింది. కనిపించకపోయేసరికి కంగారుగా బెడ్షీట్ కప్పుకొని లేచి కూర్చుంది. ఏవండి, ఏవండి అంటూ పిలిచింది. పలకలేదు. ఇప్పుడేం చేయాలి? బాబోయ్, ఈయన ఎక్కడికి వెళ్ళారు అని భయపడుకుంటూ మెల్లగా బెడ్ దిగి పిల్లిలాగా నడుచుకుంటూ ఆ రూమ్ అంతా వెతుకుతుంటే వెనుక నుండి గట్టిగా పట్టేసుకున్నాడు ఆరవ్. ఒక్కసారిగా ఉలికి పడింది. అసలేం చేస్తున్నారు మీరు? ఎంత భయపడ్డానో తెలుసా అంటూ అరిచింది. నేనుండగా నీకు భయం ఎందుకు బంగారం అంటూ ఓ కవర్ తీసి ఆమె చేతిలో పెట్టి త్వరగా డ్రెస్అప్ అయ్యిరా అంటూ పంపించాడు. 5 నిమిషాల్లో డ్రెస్అప్ అయి బయటకొచ్చింది సమీర. తలెత్తి ఎదురుగా ఉన్న సమీరాని చూసి స్టన్ అయిపోయాడు. ఎప్పుడు చీరలో హోమ్లీగా ఉండే సమీ ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్లో చాలా పాష్గా స్టైలిష్గా సినిమా హీరోయిన్ లాగా కనిపిస్తోంది. అతని కళ్ళకి హీరోయిన్స్ కూడా ఆమె ముందు దిగదుడిపై అనిపించింది. అంతటి అందం ఆమెది. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో, పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో, కలర్ఫుల్ స్కిన్ టోన్తో చాలా అందంగా ఉంది. ఏంటివన్నీ ఏంటివన్నీ అనింది ఎదురుగా ఉన్న డిషెస్ని చూసి. అన్నీ కలర్ఫుల్, మంచి అరోమాతో ఇండియన్ డిషెస్, మెక్సికో ఫుడ్ ఐటమ్స్ చూసి డైనింగ్ టేబుల్ మొత్తం నిండిపోయి ఉన్నాయి. వాటిని చూసిన సమీరాకి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంటే
ఏంటి బేబీ అక్కడే నిలబడిపోయావు, దగ్గరికి రా అన్నాడు. ఏంటివన్నీ, ఒకేసారి ఇన్ని డిషెస్ని ఎలా తింటారు అన్నది ఆశ్చర్యంగా. చాలా క్వాంటిటీ తినాల్సిన అవసరం లేదు, అన్నీ జస్ట్ అలా టేస్ట్ చేసి అన్నాడు ఆమెను ఒడిలోకి చేర్చుకొని. ఇక భర్త ఒడిలో హాయిగా కూర్చొని నోరు తెరిచింది. అన్ని డిషెస్ని టేస్ట్ చేయించాడు ఆరవ్ అతని చేతులతో. ఇక చివరిగా మిగిలిన డిష్ని నోట్లో పెడుతుంటే అతని వేలిని కసుక్కున కొరికింది. ఒసై రాక్షసి, ఏంటి అలా కొరికేశావు అంటూ అరిచాడు. నవ్వింది సమీరా. ఇదంతా కావాలని చేసావు కదా అంటూ ఆమె పెదవి కొరికాడు. ఏడుపు మొహం పెట్టి చూసింది. కొందరు నవ్వితే చాలా అందంగా ఉంటారు, ఏడిస్తే అస్సలు బాగోరు. కానీ నువ్వు మాత్రం నవ్వితే ఎంత అందంగా ఉంటావో, ఏడిస్తే కూడా అంతే అందంగా ఉన్నావు బేబీ. నీ అందం మాత్రం మారట్లేదు, ఇంకా రెట్టింపు అవుతోంది అంటూ కొరికిన పెదవికి బ్లడ్ వస్తుంటే నాలుకతో లిక్ చేస్తూ అన్నాడు. మీరు వ్యాంపర్లా అలా బ్లడ్ని కూడా తాగుతున్నారా? నీ బాడీలో ఎవ్రీ సెల్ నాకు ఇష్టం, బ్లడ్ ఏంటి అంటూ మిగిలిన చివరి డిష్ని కూడా తినిపించి ఆమె పెదవులకి అంటిన స్వీట్ని నాలుకతో లిక్ చేస్తూ జ్యూసీ లిప్స్ని అందుకున్నాడు ఆరవ్. ఇద్దరి పెదవులు 4 పెదవులుగా మారి ఒకరి పెదవుల్లోని ఒకరి మకరందాన్ని జురుకుంటూ వాళ్ళ అనంతమైన ప్రేమకి ఆ ముద్దు కూడా తక్కువే అనిపిస్తోంది. మీరు తినండి, మొత్తం నాకే పెట్టేశారు అంటూ ఆరవ్కి కూడా తినిపించింది. నీ చేతితో తినక ఎన్ని రోజులవుతుంది బేబీ, నిజంగా ఇప్పుడు వేస్తుంది అసలైన ఆకలి అంటూ ఆమె ఎంగిలి చేసిన ఫుడ్ని అపురూపంగా తింటున్నాడు. అతని పిచ్చి ప్రేమకి మురిసిపోతూ ఇంత అందమైన కలర్ఫుల్ జీవితానికి ఆ దేవుడికి శతకోటి నమస్కారాలు చేసుకుంటూ ఆరవ్కి తినిపించి మళ్ళీ బెడ్డెక్కేసింది సమీరా. ఏమైంది బేబీ, అలా పడుకుంటున్నావు అంటూ ఆమె ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి చూశాడు. కాస్త ఒళ్ళు వేడిగా అనిపించింది. అయ్యో ఫీవర్ వచ్చింది అని కంగారుగా ఆమెను ఒడిలోకి చేర్చుకొని వెంటనే రిసెప్షనిస్ట్కి కాల్ చేసి డాక్టర్ని పంపించమని చెప్పాడు. కాల్ చేసిన వెంటనే డాక్టర్ వచ్చి చెక్ చేసింది. డోంట్ వర్రీ, నార్మల్ ఫీవర్ అని చెప్పి కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి వెళ్ళిపోయింది. ఇక సమీరాకి సేవలు చేస్తూ ఆమెను అతడి గుండెల మీద పడుకోబెట్టుకొని అలాగే కళ్ళు మూసుకున్నాడు. నా గురించి చాలా కష్టపడుతున్నారు మీరు. ఇది కష్టం కాదు బేబీ, ఇష్టం. నువ్విలా నా పక్కనే ఉంటే చాలా ఇష్టం అంటూ ఆమెకు ఫీవర్ తగ్గే వరకు అపురూపంగా చూసుకున్నాడు ఆరవ్. భర్త ప్రేమలో త్వరగానే ఫీవర్ తగ్గింది సమీరాకి. ఇక అలా 2 డేస్ తర్వాత తనని తీసుకొని బయటకెళ్ళాడు ఆరవ్. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇంత దూరం వచ్చాక మనం చూడదగ్గ ప్రదేశాలు చూడకుండా ఎలా వెళ్ళిపోతాం అని అన్నీ చూసి వెళ్దాం అంటూ మెక్సికన్ సిటీలో ఉన్న చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి చివరగా బీచ్కి వెళ్ళారు. అక్కడ ఫేమస్ బీచ్ కారాబియన్ బీచ్ చాలా అందంగా ఉంది. సముద్రం దగ్గరికి వెళ్ళి వాటర్తో ఆడుకుంటోంది సమీరా. ఆమె తెల్లటి పాదాలు అలా వాటర్లో తడుస్తుంటే ముచ్చటగా చూస్తున్నాడు ఆరవ్. వచ్చి అలలని ఎంజాయ్ చేస్తూ నిలబడ్డ సమీరాని వెనక నుండి హత్తుకొని, ఇంత బ్యూటిఫుల్ నేచర్ని ఆస్వాదించకుండా అలా ఎలా వెళ్ళిపోతాం అన్నాడు డబల్ మీనింగ్లో. అవును, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అనింది. అవును చాలా అన్నాడు మత్తుగా ఆమె మెడపై ముద్దు పెడుతూ. మీరసలు దేని గురించి మాట్లాడుతున్నారు? నా నేచర్ గురించి అనగానే తల తిప్పి అతన్ని చూసి, మీ నేచరా అంటే ఇది అంటూ బుగ్గపై ముద్దు పెట్టాడు. పోండి అని అతని గుండెలపై పిడికిలితో గుద్దింది. నవ్వుకున్నాడు ఆరవ్. మీరు నన్ను చూడ్డానికి వచ్చారా, నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేయడానికి వచ్చారా? నేను నేచర్నే చూస్తున్నాను బేబీ. అబ్బా, మీతో నేను మాట్లాడలేను, బోటింగ్ చేద్దామా అనింది. హో తప్పకుండా, నీతో ఏం చేసినా నాకు ఇష్టమే అంటూ ఇద్దరూ కలిసి బోటింగ్ చేశారు. అప్పుడప్పుడు వాటర్ని సమీరా మీద కొడుతూ తనని ఆట పట్టించాడు. ఇక ఇద్దరి ప్రేమకి అంతం అనేది లేకుండా ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోయి మాటలకి అందనంత ప్రేమ పంచుకుంటూ భాషలు కరువేంత మాటలు చెప్పుకుంటూ మెక్సికన్ సిటీలో వాళ్ళ అందమైన ప్రేమని మరింత రెట్టింపు చేసుకొని ఇండియాకి రిటర్న్ అయ్యారు. చాలా రోజుల తర్వాత వస్తున్న సమీరాకి హారతిచ్చి లోపలికి తీసుకుంది సుమిత్ర. అక్కని చూడ్డానికి ఆదిత్య, పద్మ ఇద్దరు ఇంటికొచ్చారు. అమ్మా అంటూ వాళ్ళమ్మని ప్రేమగా హత్తుకుంది సమీరా. అక్క ఎలా ఉన్నావు అని ప్రేమగా అడిగాడు ఆదిత్య. బాగున్నాన్రా.
మీ బావదయ వల్ల అనింది ఆరవ్ని ఓరకంట చూస్తూ. ఆఫీస్ నుండి మేనేజర్ వస్తే మాట్లాడుతూ ఉన్నాడు ఆరవ్. సమీర చూపులు గమనించలేదు. బావ అక్క ప్రేమని చూస్తున్న ఆదిత్య తనలో తను నవ్వుకున్నాడు. మొదటిసారిగా వచ్చిన పద్మ ఆదిత్యని లంచ్కి కూర్చోబెట్టి అందరూ కలిసి ఆ రోజు లంచ్ చేశారు. పెళ్ళైనప్పటి నుండి మా ఇంటికి రాలేదు అల్లుడు గారు. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం, మీకు వీలైతేనే అని చిన్నగా అన్నది పద్మ. ఏమంటాడో అని భయం వేసి, ఓకే అత్తయ్య, తప్పకుండా వస్తాం అన్నాడు ఆరవ్. అతను ఓకే చెప్పడంతో సమీరాకి చెప్పలేనంత ఆనందం. ఇక కూతుర్ని రెడీ అవ్వమని చెప్పి పుట్టింటి నుండి తెచ్చిన చీరని సమీర చేతిలో పెట్టింది. మీరు కూడా రండి వదిన గారు, పెళ్ళైనప్పటి నుండి మీరు మేము కలిసిందే లేదు, మా ఇంట్లో డిన్నర్ చేసి వెళ్ళండి అంటూ ఆత్మీయంగా పిలిచింది. మీరు అంతలా అడగాల, తప్పకుండా వస్తాం అంటూ అందరూ రెడీ అయ్యి సమీర పుట్టింటికి బయలుదేరారు. కొత్త వియ్యంకులు వాళ్ళు ఇంటికి రావడంతో వెరైటీగా డిషెస్ అన్ని ప్రిపేర్ చేయించింది పద్మ. అందరూ తినేసి కాసేపు మాట్లాడుకొని ఇక మేము వెళ్ళొస్తాం వదిన గారు అనింది సుమిత్ర. అయ్యో, ఈరోజు ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్దురు అన్నది పద్మ. లేదు వదిన, మీ కూతుర్ని అల్లుని ఇక్కడే మీ దగ్గరే ఉంచుకోండి, ఈ రాత్రికి మేము వెళ్ళిపోతాం అంటూ బయలుదేరారు సుమిత్ర వాళ్ళు. మీకు మా పుట్టింటికి రావడం ఇష్టమేనా, లేకపోతే నేను బాధపడతానని నా కోసం వచ్చారా? అదేం లేదు సమీ, రాకూడదని ఎందుకుంటుంది చెప్పు. నా నుండి నిన్ను మీ వాళ్ళు ఎక్కడ దూరం చేస్తారో అని మొదట్లో కోపం వచ్చేది, కానీ ఇప్పుడు నన్ను అల్లుడిగా యాక్సెప్ట్ చేశారుగా, ఇంకెందుకు కోపం ఉంటుంది. ఇక్కడికి రావడం నాకు ఇష్టమే అన్నాడు. అంతలో సమీర అంటూ పిలిచింది పద్మ. ఇప్పుడే వస్తానండి, అమ్మ పిలుస్తోంది అంటూ పరిగెత్తింది. ఆరవ్ వెళ్తున్న సమీరాని చూసి ఆకాశంలో కనబడుతున్న వెన్నెలని చూశాడు. వెన్నెలకి సమీరాకి ఏం తేడా లేదనిపించింది. బావగారు అన్న పిలుపు వినిపించగానే తల తిప్పి చూశాడు ఆరవ్. పద బావా అన్నాడు ఆదిత్య. ఎక్కడికి? చెబుతాను పద అంటూ ఆరవ్ని తీసుకొని రూమ్కి వెళ్ళాడు. రూమ్లో సెటప్ చూసి, నేను డ్రింక్ చేయట్లేదు ఆదిత్య, మీ అక్కకి నచ్చదు అన్నాడు. అదేంటి బావా, అక్క కోసం సాక్రిఫైస్ చేస్తున్నావా? అదేం లేదు ఆది, తన ఇష్టాలే నా ఇష్టాలు. నాకు డ్రింక్ చేయడం ఇష్టం లేదు, మీ అక్క కోసం మనస్ఫూర్తిగా చేస్తాను కానీ బలవంతంగా చేయను. అబ్బా, ఇంత ప్రేమించే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? రియల్లీ అక్క వెరీ లక్కీ పర్సన్, ఇంత మంచి బావ దొరికినందుకు. చాలే అని నవ్వాడు ఆరవ్. అది అమ్మ పిలుస్తుందిరా అంటూ పిలిచింది సమీర. సరే అంటూ అక్క నుండి ఆదిత్య వెళ్ళిపోతే సిగ్గుపడుతూ లోపలికి వచ్చింది సమీర. ఏంటని కళ్ళెగరేశాడు ఆరవ్. అక్క నుండి వెళ్తోంది సమీ. ఆమె వెనకాలే వెళ్ళాడు. మల్లెపూలతో డెకరేట్ చేసిన రూమ్కి తీసుకెళ్ళింది. ఆరవ్ పెదవుల్లో స్మైల్ వచ్చి చేరింది. ఇప్పుడే వస్తాను అంటూ అతని చేతిలో కవర్ పెట్టి, నేను వచ్చేసరికి ఇవి వేసుకోండి అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది సమీర. వెళ్తున్న తనని చూసి నవ్వుకున్నాడు. కాసేపటికి పాల గ్లాస్తో లోపలికి వస్తున్న సమీరాని చూశాడు ఆరవ్. పిండి ముద్దల ముద్దుగా కనిపిస్తోంది సమీర. క్రీమ్ కలర్ చీరలో శోభనపు పెళ్లి కూతుర్లా ఆమె దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న పాల గ్లాస్ చేతిలోకి తీసుకొని పక్కన టేబుల్పై పెట్టి, ఇంత అందంగా ఉంటే ఇంత కష్టం తెలుసా, నన్ను పరేషాన్ చేయడానికే పుట్టావు అంటూ పాల గ్లాస్ తీసుకొని ఆమెకు తాగించి అతను తాగాడు. ముందు భర్త తాగిన తర్వాత భార్య తాగాలి, మీరేంటి ముందు నాకు తాగించారు? నువ్వు తాగకుండా నేను తాగుతానా అంటున్నా అతన్ని చూసింది సమీర. వైట్ కలర్ కుర్తాలో నెలరాజులా ఉన్న భర్తని చూస్తుంటే, మీరేమైనా తక్కువ, మీరు కూడా చాలా అందంగా ఉన్నారు అనింది చిన్నగా. ఆమె మాటకి నవ్వుకొని ఆమె నుండి దూరం క్షణం కూడా భరించలేక ఇద్దరి పెదాలని గాఢంగా ముడేసి ఆమెను ఎత్తి బెడ్ మీద పడేశాడు. ఇక ఆ ఇద్దరి ప్రేమకి అంతమే లేదు అన్నట్లు ప్రేమలోకంలో మునిగిపోయారు. నిన్ను ఇంత ప్రేమించినా తనివి తీరట్లేదే, ఎందుకో అంతలా పిచ్చిగా ఎక్కేశావు. నిజం చెప్పనా సమీ, నువ్వు ఇంకో క్షణం దూరం అయితే నా ప్రాణం పోతుందేమో అనిపిస్తోంది. జన్మ జన్మలకి నువ్వే నాకు భార్యగా రావాలి, అంతలా అడక్ట్ అయిపోయావు. ఈ ప్రాణం ఉన్నంతసేపు నువ్వు నాలో ఒక పార్ట్, పోయిన తర్వాత కూడా నా సోల్ నీ గురించే తాపత్రయపడుతుంది, తప్పించిపోతుంది. నన్ను నా సోల్ని తీసుకొని వెళ్ళిపోతాను అంటూ మళ్ళీ మళ్ళీ ఆమెను సొంతం చేసుకుంటూ
అతని ప్రేమ మొత్తం ఆమెకు చూపించాడు ఆరవ్. ఇక ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం. వాళ్ళ ప్రేమకి అంతం అనేది లేదు, అనంతంగా ప్రేమించుకుంటూనే ఉన్నారు. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సమీర ఆరవ్ల లవ్